బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 4 51వ పుస్తకం వీలునామాలు మరియు మరణ శాసనాలు వసాయా సంఖ్య 1. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తలా అన్హు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వీలునామా ద్వారా సంక్రమింపజేయదగిన ఆస్తి ఏదైనా కలిగిన ఏ ముస్లిం కూడా తన వీలునామాను లిఖితపూర్వకంగా సిద్ధం చేసి తన వద్ద భద్రపరుచుకోకుండా 2 రాత్రులు గడపడం సమ్మతం కాదు. సంఖ్య 2. అమర్ బిన్ అల్ హారిస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన జువైరియా బిన్ అల్ హారిస్ సోదరుడు అల్లాహ్ ప్రవక్త మరణించినప్పుడు ఆయన తన తెల్లటి కంచెరగాడిదను, తన ఆయుధాలను మరియు ఆయన దానంగా ఇచ్చిన ఒక భూభాగాన్ని తప్ప మరే ఇతర దిర్హం లేదా దినార్ను అంటే ధనాన్ని, బానిసను, బానిస స్త్రీని లేదా మరే ఇతర వస్తువును వారసత్వంగా వదిలి వెళ్ళలేదు. సంఖ్య 3. తల్హా బిన్ ముషరిఫ్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను అబ్దుల్లా బిన్ అబూ ఔఫాను ఇలా అడిగాను, ప్రవక్త ఏదైనా వీలునామా చేశారా? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, లేదు. నేను ఆయనను ఇలా అడిగాను, అయితే ప్రజలు వీలునామా చేసుకోవడం విధిగా లేదా తప్పనిసరిగా ఆజ్ఞాపించబడడం ఎలా సాధ్యమవుతుంది? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, అల్లాహ్ ప్రవక్త అల్లాహ్ గ్రంథాన్ని అనగా ఖురాన్ను వారసత్వంగా ఉపదేశంగా వదిలి వెళ్ళారు. సంఖ్య 4. అల్ అస్వద్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఆయిషా రజల్లాహు అన్హా గారు సమక్షంలో కొందరు వ్యక్తులు ప్రవక్త తన వారసుడిగా అలీని వీలునామా ద్వారా నియమించారని ప్రస్తావించారు. దానికి ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఆయన ఎప్పుడూ వీలునామా ద్వారా అతన్ని నియమించారు. వాస్తవానికి ఆయన మరణించినప్పుడు ఆయన నా వక్షస్థలంపై లేదా నా ఒడిలో ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఒక నీటి పాత్రను మొహం కడుక్కోవడానికి అడిగారు. ఆ తర్వాత ఆ స్థితిలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఆయన మరణించారని కూడా నేను గుర్తించలేకపోయాను. అలాంటప్పుడు ఆయన ఎప్పుడు వీలునామా ద్వారా అతన్ని నియమించారు. సంఖ్య 5. సాద్ బిన్ అబూ వక్కాస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను మక్కాలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఆమిర్ అనే హదీస్కర్త ఇలా అన్నారు, తాను వలస వచ్చిన భూమిలోనే మరణించడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయన అంటే ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ ఇబ్నె అఫ్రా సాద్ బిన్ కౌలాపై తన కరుణను కర్పించుగాక. నేను ఇలా అడిగాను, ఓ అల్లాహ్ దూత, నా ఆస్తి మొత్తాన్ని దానంగా వీలునామా చేయవచ్చా? ఆయన వద్దు అని అన్నారు. నేను అయితే అందులో సగభాగం చేయవచ్చా అని అడిగాను. ఆయన వద్దు అని అన్నారు. నేను 3వ వంతు అని అడిగాను. ఆయన ఇలా అన్నారు, అవును, 3వ వంతు చేయవచ్చు. అయితే ఆ 3వ వంతు కూడా ఎక్కువే. మీ వారసులను ఇతరుల ముందు చేయి చాచే పేదవారిగా వదిలి వెళ్ళడం కంటే వారిని సంపన్నులుగా వదిలి వెళ్ళడమే మీకు శ్రేయస్కరం. అల్లా ప్రీతి కొరకు మీరు ఖర్చు చేసే ప్రతిదీ ఒక దాన ధర్మంగానే పరిగణించబడుతుంది. చివరికి మీ భార్య నోటిలో మీరు ఉంచే ఒక పిడికడు ఆహారం కూడా. అల్లా మీ ఆయుష్ను దీర్ఘం చేయుగాక. తద్వారా కొంతమంది ప్రజలు మీ వల్ల ప్రయోజనం పొందుతారు, మరికొందరు మీ వల్ల నష్టపోతారు. ఆ సమయంలో సాద్కు కేవలం ఒక కుమార్తె మాత్రమే ఉన్నారు. సంఖ్య 6. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రజలు తమ వీలునామా ద్వారా దానం చేసే వాటా పరిమాణాన్ని మొత్తం ఆస్తిలో 4వ వంతుకు తగ్గించుకోవాలని నేను సిఫారసు చేస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ దూత ఇలా అన్నారు, 3వ వంతు చేయవచ్చు, కానీ ఆ 3వ వంతు కూడా ఎక్కువే. సంఖ్య 7. సాద్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను అనారోగ్యం పాలయ్యాను. అప్పుడు ప్రవక్త నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను ఆయనతో ఇలా అన్నాను, ఓ అల్లాహ్ దూత, నేను వలస వచ్చిన భూమిలోనే అంటే మక్కాలోనే నా ప్రాణం పోకుండా ఉండాలని నేను అల్లాను వేడుకుంటున్నాను. ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ప్రజలు నీ వల్ల ప్రయోజనం పొందుదురుగాక. నేను ఇలా అన్నాను, నేను నా ఆస్తిని వీలునామా ద్వారా రాసివ్వాలనుకుంటున్నాను, కానీ నాకు ఒక్క కుమార్తె మాత్రమే ఉంది, కాబట్టి నా ఆస్తిలో సగభాగాన్ని వీలునామా చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, సగభాగం అనేది మరీ ఎక్కువ. నేను ఇలా అన్నాను, అయితే నేను 3వ వంతు వీలునామా చేస్తాను. ఆయన ఇలా అన్నారు, 3వ వంతు అయినా సరే, 3వ వంతు కూడా మరీ ఎక్కువే.
కథకుడు ఇలా జోడించారు కాబట్టి ప్రజలు తమ ఆస్తిలో 3/వంతును వీలునామా చేయడం ప్రారంభించారు. అది వారికి అనుమతించబడింది. సంఖ్య 8. ఆయిషా రజల్లాతలనహా గారు ఉల్లేఖించినది ఉద్బా బిన్ అబీ వక్కాస్ తన సోదరుడైన సాద్ బిన్ అబీ వక్కాస్కు తన కుమారుని అప్పగిస్తూ ఇలా చెప్పారు: జముహా యొక్క బానిస స్త్రీకి పుట్టిన ఈ కుమారుడు నా అక్రమ సంతానం. ఇతనిని నీ సంరక్షణలోకి తీసుకో. అలా మక్కా విజయం జరిగిన సంవత్సరంలో సాద్ ఆ బాలుడిని తన వద్దకు తీసుకొని ఇలా అన్నారు: ఇతను నా సోదరుడి కుమారుడు, నా సోదరుడు ఇతన్ని నా సంరక్షణకు అప్పగించారు. అప్పుడు అబూ బిన్ జమహా లేచి ఇలా అన్నారు: ఇతను నా సోదరుడు, నా తండ్రి యొక్క బానిస స్త్రీకి పుట్టిన కుమారుడు. ఇతను నా తండ్రి పడకపై ఇంట్లోనే జన్మించారు. అప్పుడు వారిద్దరూ అల్లా ప్రవక్త వద్దకు వచ్చారు. సాద్ ఇలా విన్నవించుకున్నారు: ఓ ప్రవక్త, ఇతను నా సోదరుడి కుమారుడు, నా సోదరుడు ఇతన్ని నా సంరక్షణకు అప్పగించారు. అప్పుడు అబూ బిన్ జమా లేచి ఇలా అన్నారు: ఇతను నా సోదరుడు, నా తండ్రి యొక్క బానిస స్త్రీకి పుట్టిన కుమారుడు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: ఓ అబూ బిన్ జమా, ఈ బాలుడు నీకే చెందుతాడు. ఎందుకంటే బాలుడు ఏ పడకపై జన్మించాడో ఆ పడకకే, ఆ ఇంట్లో వాళ్ళకే చెందుతారు. ఇక వ్యభిచారికి దక్కేది కేవలం రాయి మాత్రమే, అంటే ఏమీ దక్కదు, నిరాశే మిగులుతుంది. ఆ బాలుడిలో ఉద్భా పోలికలను గమనించిన ప్రవక్త తన భార్య సౌదా బిన్త్ జమహాతో ఇలా అన్నారు: ఆ బాలుడి నుండి నీ శరీరాన్ని కప్పుకో, పరదా పాటించు. అప్పటి నుండి ఆ బాలుడు మరణించేంత వరకు సౌదాను మళ్ళీ చూడలేదు. సంఖ్య 9. అనస్ రజల్లా తల అన్హు గారి కథనం ప్రకారం ఒక యూదుడు ఒక అమ్మాయి తలను 2 రాళ్ల మధ్య నలిపివేశాడు. ఆమెను, ఫలానా వ్యక్తి నీకు ఇలా ఎవరు చేశారు, ఫలానా వ్యక్తి ఎవరు అని అడిగారు. చివరికి ఆ యూదుడి పేరు చెప్పగా ఆమె అంగీకారంగా తల ఊపింది. దాంతో ఆ యూదుడిని తీసుకొచ్చి అతను ఒప్పుకునేంత వరకు విచారించారు. అప్పుడు ప్రవక్త గారు అతని తలను రాళ్లతో నలిపివేయమని ఆజ్ఞాపించారు. సంఖ్య 10. ఇబ్నే అబ్బాస్ రజల్లాతలను గారి కథనం ప్రకారం పాత రోజుల్లో ఆచారం ఏమిటంటే మరణించిన వ్యక్తి యొక్క ఆస్తి అతని సంతానానికి వారసత్వంగా సంక్రమించేది. ఇక మరణించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే వారు మరణించిన వ్యక్తి యొక్క వీలునామా ప్రకారం ఆస్తిని వారసత్వంగా పొందేవారు. అప్పుడు అల్లాహ్ ఆ ఆచారం నుండి తాను కోరిన దానిని రద్దు చేసి స్త్రీకి వారసత్వంగా లభించిన దానిలో రెట్టింపు మొత్తాన్ని పురుషునికి, తన తల్లి తండ్రికి మొత్తం వారసత్వంలో 6వ వంతు, భార్యకు 8వ వంతు లేదా 4వ వంతు మరియు భర్తకు సగం లేదా 4వ వంతును నిర్ణయించారు. సంఖ్య 11. అబూ హురైరా జల్లాతలనుహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్తను అడిగారు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఏ రకమైన దానం ఉత్తమమైనది? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: మీరు ఆరోగ్యంగా ధనవంతులు కావాలనే అత్యాశతో పేదవారు అవుతామనే భయంతో ఉన్నప్పుడు దానం చేయడం. మీరు మరణశయ్యపై ఉన్నప్పుడు ఫలానా వారికి ఇంత ఇవ్వండి, ఫలానా వారికి ఇంత ఇవ్వండి అని చెప్పేంత వరకు దానం చేయడాన్ని ఆలస్యం చేయకండి. ఆ సమయంలో ఆస్తి మీది కాదు, అది ఫలానా వారికి, అంటే మీ వారసులకు చెందుతుంది. సంఖ్య 12. అబూ హురైరా జల్లాతలన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: కపటి యొక్క లక్షణాలు 3. అతను మాట్లాడినప్పుడల్లా అబద్ధం చెబుతాడు, అతనికి ఏదైనా పని అప్పగించినప్పుడు నమ్మక ద్రోహం చేస్తాడు, అతను వాగ్దానం చేసినప్పుడల్లా దాన్ని తప్పుతాడు. సంఖ్య 13. ఉర్వా బిన్ జుబైర్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం హకీం బిన్ హిజాం ఇలా అన్నారు: నేను అల్లాహ్ ప్రవక్తను ఒక వస్తువును అడిగాను, ఆయన నాకు ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను, ఆయన నాకు ఇచ్చి ఇలా అన్నారు: ఓ హకీం, ఈ సంపద పచ్చగా మరియు మధురంగా ఉంటుంది, పండ్ల వలె ఆకర్షణీయంగా ఉంటుంది, మరియు దీనిని తీసుకొని కింది చేతి కంటే ఇచ్చే పై చేతి తీసుకున్నవాడే శ్రేష్ఠుడు. హకీం ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, మిమ్మల్ని సత్యంతో పంపిన ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మరణించే వరకు మీ తర్వాత ఎవరిని ఏమీ అడగను. ఆ తర్వాత అబూబకర్ హకీంను ఏదైనా ఇవ్వమని పిలిచేవారు, కానీ అతని నుండి ఏమీ స్వీకరించడానికి నిరాకరించారు. అప్పుడు ఉమర్ అతన్ని ఏదైనా ఇవ్వమని పిలిచారు, కానీ అతను నిరాకరించారు. అప్పుడు ఉమర్ ఇలా అన్నారు: ఓ ముస్లింలారా, ఈ సంపద నుండి అల్లాహ్ అతని కోసం నిర్దేశించిన వాటాను నేను అతనికి ఇవ్వజూపాను, కానీ అతను దానిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ విధంగా హకీం ప్రవక్త తర్వాత తాను మరణించే వరకు ఎవరినీ ఏమీ అడగలేదు. అల్లాహ్ అతనిపై తన కరుణను చూపించుగాక, ఆమీన్. సంఖ్య 14. ఇబ్నే ఉమర్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను: మీరందరూ సంరక్షకులు,
మరియు మీ బాధ్యతలకు బాధ్యులు. పాలకుడు అనగా ఇమాం తన ప్రజలకు సంరక్షకుడు మరియు బాధ్యుడు, మరియు పురుషుడు తన కుటుంబానికి సంరక్షకుడు మరియు తన బాధ్యతలకు బాధ్యుడు, మరియు స్త్రీ తన భర్త ఇంట్లో సంరక్షకురాలు మరియు తన బాధ్యతలకు బాధ్యురాలు, మరియు సేవకుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు తన బాధ్యతలకు బాధ్యుడు. ఆయన ఇలా కూడా అన్నారని నేను అనుకుంటున్నాను. మరియు పురుషుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు. సంఖ్య 15. అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త అబూ తల్హాతో ఇలా అన్నారు: ఈ తోటను నీ బంధువుల మధ్య పంచిపెట్టమని నేను సిఫారసు చేస్తున్నాను. అబూ తల్హా ఇలా అన్నారు: ఓ ప్రవక్త, నేను అలాగే చేస్తాను. కాబట్టి అబూ తల్హా దానిని తన బంధువులు మరియు కజిన్లకు పంచిపెట్టాడు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు: ఖురాన్లోని మీ సమీప బంధువులను హెచ్చరించండి అనే వాక్యం అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురైషులోని వివిధ పెద్ద కుటుంబాలను ఓ బనీ ఫిహర్, ఓ బనీ ఆది అని పిలవడం ప్రారంభించారు. అబూ హురైరా గారు ఇలా అన్నారు: మీ సమీప బంధువులను హెచ్చరించండి అనే వాక్యం అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిగ్గరగా ఇలా అన్నారు: ఓ ఖురైష్ ప్రజలారా. సంచిక 16. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ మీ సమీప బంధువులను హెచ్చరించండి అనే వాక్యాన్ని అవతరింపజేసినప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి ఇలా అన్నారు: ఓ ఖురైష్ ప్రజలారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడలేను. ఓ బనీ అబ్ద్ మనాఫ్ వారసులారా, నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడుకోలేను. ఓ అల్లాహ్ ప్రవక్త యొక్క మేనత అయిన సఫియా, నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడలేను. ఓ ఫాతిమా బింత్ ముహమ్మద్, నా సంపదలో నుండి ఏదైనా అడగండి, కానీ నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడలేను. సంఖ్య 17. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి బదానా అనగా బలి ఇచ్చే ఒంటెను తోలుతుండగా చూసి అతనితో దీనిపై స్వారీ చెయ్యి అని అన్నారు. ఆ వ్యక్తి, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇది ఒక బదానా అని అన్నారు. ప్రవక్త తన ఆజ్ఞను పునరావృతం చేశారు మరియు 3వసారి లేదా 4వసారి ఆయన దీనిపై స్వారీ చెయ్యి, నీకు వినాశనం కలుగుగాక, లేదా ఇలా అన్నారు: అల్లాహ్ నీపై కరుణ చూపుగాక. సంఖ్య 18. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఒక వ్యక్తి బదానాను తోలుతుండగా చూసి అతనితో దీనిపై స్వారీ చెయ్యి అని అన్నారు. మరియు 2వ లేదా 3వసారి ఆయన నీకు వినాశనం కలుగాక అని జత చేశారు. సంఖ్య 19. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సాద్ బిన్ ఉబాదా లేనప్పుడు అతని తల్లి మరణించింది. అతను ఇలా అన్నారు: ఓ ప్రవక్త, నేను లేని సమయంలో నా తల్లి మరణించింది. ఆమె తరపున నేను సదకా ఇస్తే ఆమెకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రవక్త గారు అవును అన్నారు. సాద్ ఇలా అన్నారు: ఆమె తరపున నేను అల్ మక్రాఫ్ అనే నా తోటను దానంగా ఇచ్చానని నేను సాక్షిగా చెబుతున్నాను. సంఖ్య 20. కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఇలా అన్నాను: ఓ అల్లా ప్రవక్త, నా పశ్చాత్తాపం అంగీకరించబడటం కోసం ఆయన ప్రవక్త ద్వారా అల్లా కొరకు నా ఆస్తి మొత్తాన్ని దానంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఇలా అన్నారు: ఆస్తిలో కొంత భాగాన్ని నీకోసం ఉంచుకోవడం నీకు మంచిది. నేను ఇలా అన్నాను: అయితే నా వాటాను నేను ఖైబర్లో ఉంచుకుంటాను. సంఖ్య 21. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పై వచనంలోని ఆజ్ఞ రద్దు చేయబడిందని కొందరు వాదిస్తారు. అల్లా సాక్షిగా అది రద్దు చేయబడలేదు, కానీ ప్రజలు దాని ప్రకారం నడుచుకోవడం మానేశారు. వారసత్వానికి బాధ్యత వహించే సంరక్షకులు 2 రకాలు. 1. వారసత్వం పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన దానిలో నుండి బంధువులకు, అనాథలకు, పేదలకు మొదలైన వారికి ఇవ్వాలి. 2వది వారసత్వం పొందని వ్యక్తి, ఉదాహరణకు అనాథల సంరక్షకుడు. అటువంటి వ్యక్తి దయతో మాట్లాడి పంపిణీ సమయంలో అక్కడున్న వారితో, నేను దీనిని మీకు ఇవ్వలేను, ఎందుకంటే ఈ సంపద అనాథలకు చెందుతుంది అని చెప్పాలి. సంఖ్య 22. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ప్రవక్తతో ఇలా అన్నారు: నా తల్లి ఆకస్మికంగా మరణించారు. ఆమెకు మాట్లాడే అవకాశం ఉంటే ఆమె తప్పక దానం చేసి ఉండేవారని నేను భావిస్తున్నాను. ఆమె తరపున నేను దానం చేయవచ్చా? దానికి ఆయన అవును, ఆమె తరపున దానం చేయండి అని అన్నారు. సంఖ్య 23. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: సాద్ బిన్ ఉబాదా అల్లాహ్ దూతను సంప్రదించి ఇలా అన్నారు: నా తల్లి మరణించారు. ఆమె ఒక మొక్కుబడిని తీర్చకుండానే కన్ను మూశారు. దానికి ప్రవక్త ఆమె తరపున ఆ మొక్కుబడిని మీరు తీర్చండి అని అన్నారు. సంఖ్య 24. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: బనీ సాయిదా గోత్రానికి చెందిన సాద్ బిన్ ఉబాదా తల్లి సాద్ అక్కడ లేని సమయంలో మరణించారు. దాంతో ఆయన ప్రవక్త వద్దకు వచ్చి ఇలా విన్నవించుకున్నారు:
ఓ అల్లాహ్ దూత, నేను ఇక్కడ లేని సమయంలో నా తల్లి మరణించారు. ఆమె తరపున నేను దానం చేస్తే అది ఆమెకు మేలు చేకూరుస్తుందా? దానికి ప్రవక్త గారు అవును అని బదులిచ్చారు. అప్పుడు సాద్ ఇలా అన్నారు, ఆమె తరపున అల్ మక్రూఫ్ అనే తోటను దానంగా ఇస్తున్నారని మిమ్మల్ని సాక్షిగా ఉంచుతున్నాను. సంఖ్య 25. అజ్జుహ్రీ రజల్లాతలను గారు ఉల్లేఖించారు. ఉర్వా బిన్ జుబైర్ ఇలా తెలిపారు, ఆయన ఆయిషా రజల్లాతలన్హా వద్దకు వెళ్ళి ఈ ఖురాన్ వాక్యం యొక్క అర్థం గురించి అడిగారు. అనాథ బాలికల పట్ల మీరు న్యాయంగా వ్యవహరించలేరని మీకు భయం కలిగితే మీకు నచ్చిన ఇతర స్త్రీలను వివాహం చేసుకోండి. ఆయిషా రజల్లాతలన్హా గారు ఇలా అన్నారు, ఇది ఒక అనాథ బాలికకు సంబంధించిన విషయం. ఆమె తన సంరక్షకుని ఆధీనంలో ఉంటుంది. ఆమె సౌందర్యం మరియు సంపద కారణంగా ఆ సంరక్షకునికి ఆమె పట్ల ఆకర్షణ కలుగుతుంది. తన స్థాయికి చెందిన ఇతర స్త్రీలకు ఇచ్చేదానికంటే తక్కువ మెహర్ ఇచ్చి ఆమెను వివాహం చేసుకోవాలని అతను కోరుకుంటాడు. కాబట్టి ఆ అనాథ బాలికలకు పూర్తి స్థాయిలో సముచితమైన మెహర్ చెల్లించినంత వరకు వారిని వివాహం చేసుకోవడం తన సంరక్షకులకు నిషేధించబడింది. ఒకవేళ అలా చెల్లించలేకపోతే వారిని వదిలిపెట్టి వేరే స్త్రీలను వివాహం చేసుకోవాలని వారికి ఆదేశం ఇవ్వబడింది. ఆ తర్వాత ప్రజలు అల్లాహ్ ప్రవక్తను దీని గురించి ప్రశ్నించారు. అప్పుడు అల్లాహ్ ఈ క్రింది ఆయతులను అవతరింపజేశారు. స్త్రీల విషయమై వారు నిన్ను ఉపదేశం అడుగుతున్నారు. ఇలా చెప్పు, అల్లాహ్ వారి విషయమై మీకు ఉపదేశం ఇస్తున్నారు. ఈ ఆయత ద్వారా అల్లాహ్ ఈ విషయాన్ని సూచించారు. ఒకవేళ అనాథ బాలిక అందగత్తె మరియు సంపన్నరాలు అయితే ఆమె సంరక్షకుడు ఆమె స్థాయికి చెందిన ఇతర స్త్రీలకు లభించేంత సముచితమైన మెహర్ ఇవ్వకుండానే ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ ఒకవేళ ఆమెకు అందం లేదా సంపద లేకపోవడం వల్ల ఆమె పట్ల ఆకర్షణ లేకపోతే అతను ఆమెను వివాహం చేసుకోడు. దానికి బదులుగా వేరే స్త్రీని వివాహం చేసుకోవాలని చూస్తాడు. కాబట్టి ఆమె పట్ల ఆకర్షణ లేనప్పుడు అతను ఆమెను వివాహం చేసుకోలేదు. కాబట్టి ఆమె పట్ల ఆసక్తి కలిగినప్పుడు కూడా ఆమెను వివాహం చేసుకునే హక్కు అతనికి ఉండదు. కేవలం అతను ఆమెకు పూర్తి మెహర్ ఇచ్చి ఆమె హక్కులన్నిటినీ సంరక్షించడం ద్వారా ఆమె పట్ల న్యాయంగా వ్యవహరిస్తే తప్ప. సంఖ్య 26. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త వారి కాలంలో ఉమర్ రజల్లాహు తన ఆస్తిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చారు. అది తమ్గ్ అని పిలువబడే ఒక ఖర్జూర తోట. ఉమర్ రజల్లాహు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నాకు కొంత ఆస్తి ఉంది. దాన్ని నేను ఎంతో విలువైనదిగా భావిస్తాను మరియు దానిని దానం చేయాలనుకుంటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దాని భూమి మరియు చెట్లతో సహా దానిని దానంగా అనగా దాన ధర్మంగా ఇవ్వండి. అయితే ఆ భూమి మరియు చెట్లను అమ్మకూడదు, బహుమతిగా ఇవ్వకూడదు లేదా వీలునామా ద్వారా వారసత్వంగా సంక్రమించకూడదు. కానీ దాని ఫలాలను దానికోసమే ఖర్చు చేయాలి. కాబట్టి ఉమర్ రజల్లాహు దానిని దానంగా ఇచ్చారు మరియు అది అల్లా మార్గం కోసం, బానిసల విముక్తి కోసం, పేదల కోసం, అతిథుల కోసం, ప్రయాణికుల కోసం మరియు బంధువుల కోసం ఉద్దేశించబడింది. దాని నిర్వాహకుడిగా వ్యవహరించే వ్యక్తి దాని నుండి సహేతుకంగా మరియు న్యాయంగా తినవచ్చు మరియు దాని ద్వారా ధనవంతుడు కావాలనే ఉద్దేశం లేనట్లయితే తన స్నేహితుడిని కూడా దాని నుండి తినడానికి అనుమతించవచ్చు. సంఖ్య 27. ఆయిషా రజల్లాహు గారి కథనం. ఈ కింది వచనం, ఒక సంరక్షకుడు సంపన్నుడైతే అతను ఎలాంటి ప్రతిఫలాన్ని అనగా జీతాన్ని కోరుకోకూడదు. కానీ అతను పేదవాడైనట్లయితే అతనికి న్యాయమైనది మరియు సహేతుకమైనది లభించుగాక. ఈ వాక్యం ఒక అనాథ యొక్క సంరక్షకునికి సంబంధించి అవతరించింది మరియు దీని అర్థం ఏమిటంటే అతను పేదవాడైనట్లయితే అనాథ యొక్క వారసత్వ వాటా ప్రకారం అతని సంపద నుండి న్యాయమైనది మరియు సహేతుకమైన దానిని అతను తన కోసం తీసుకోవచ్చు. సంఖ్య 28. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, 7 గొప్ప వినాశకరమైన పాపాలకు దూరంగా ఉండండి. ప్రజలు ఇలా అడుగుతారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, అవి ఏమిటి? ప్రవక్త గారు ఇలా చెప్పారు, అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం, మంత్ర విద్యను అభ్యసించడం, న్యాయమైన కారణం ఉంటే తప్ప అల్లాహ్ నిషేధించిన ప్రాణాన్ని తీయడం, రిబా వడ్డీ తినడం, అనాథ సంపదను తినడం, శత్రువుకు తిరిగి ఇవ్వడం మరియు యుద్ధ సమయంలో యుద్ధ భూమి నుండి పారిపోవడం మరియు పవిత్రతకు సంబంధించిన ఏ విషయం గురించి కూడా కనీసం ఆలోచించని మంచి విశ్వాసులైన పతివ్రత స్త్రీలను నిందించడం. సంఖ్య 29. అనస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు ఇచ్చేసినప్పుడు ఆయనకు ఎటువంటి సేవకుడు లేరు. అబూ తల్హా, అనస్ యొక్క సవితి తండ్రి, నన్ను అల్లాహ్ దూత వద్దకు తీసుకెళ్లి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ దూత, అనస్ ఒక తెలివైన బాలుడు,
కాబట్టి ఇతన్ని మీకు సేవ చేసేందుకు అనుమతించండి. అప్పటి నుండి నేను ఆయనకు ఇంట్లోనూ ప్రయాణాల్లోనూ సేవ చేశాను. నేను ఏదైనా పని చేసినప్పుడు నువ్వు ఆ పని ఎందుకు చేశావు అని ఆయన నన్ను ఎప్పుడూ అడగలేదు. అలాగే నేను ఏదైనా పని చేయకుండా ఆగిపోయినప్పుడు నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు అని కూడా ఆయన ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు. హదీస్ 30. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మదీనాలోని అన్సార్లలో అబూ తల్హా వద్ద అత్యధిక ఖర్జూరపు సంపద ఉండేది. అతను తన సంపద అంతటికంటే ఎక్కువగా ప్రవక్త గారి మసీదుకి ఎదురుగా ఉన్న తన బైరుహా తోటను అమితంగా ప్రేమించేవాడు. ప్రవక్త గారు అందులోకి ప్రవేశించి దాని స్వచ్ఛమైన నీటిని త్రాగేవారు. ఈ కింది దైవిక వాక్యం వచ్చినప్పుడు, నీవు ప్రేమించే దాని నుండి ఖర్చు చేసే వరకు నీవు ఏ విధంగానూ పుణ్యాన్ని పొందలేవు. సూరా ఆల్ ఇమ్రాన్లో 92 ఆయత. అబూ తల్హా లేచి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, అల్లా ఇలా అంటున్నారు, నీవు ప్రేమించే దాని నుండి ఖర్చు చేసే వరకు నువ్వు పుణ్యాన్ని పొందలేవు. మరియు నేను నా సంపద అంతటి కంటే ఎక్కువగా వైరుహాను అమితంగా ప్రేమిస్తాను. దాన్ని నేను అల్లా నుండి ప్రతిఫలం ఆశిస్తూ ఆయన కొరకు దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అల్లా నిర్దేశించినట్లుగా మీరు దానిని ఉపయోగించుకోవచ్చు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, షబాష్, ఇది నీకు లాభదాయకరమైన లేదా నశించిపోయే ఆస్తి. లాభదాయకరమైనదా లేక నశించిపోయేదా అనే విషయంలో ఇబ్నె మస్లమాకు స్పష్టత లేదు. మీరు చెప్పింది నేను విన్నాను మరియు దీనిని మీ బంధువులకు పంచిపెట్టమని నేను సిఫారసు చేస్తున్నాను. దానికి అబూ తల్హా ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, మీరు సూచించినట్లే నేను చేస్తాను. కాబట్టి అబూ తల్హా ఆ తోటను తన బంధువులకు మరియు కజిన్లకు పంచిపెట్టారు. సంఖ్య 31. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లా ప్రవక్తతో ఇలా అన్నారు, నా తల్లి చనిపోయింది, ఆమె తరపున నేను దానం చేస్తే ఆమెకు మేలు జరుగుతుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవునని సమాధానమిచ్చారు. ఆ వ్యక్తి ఇలా అన్నారు, నాకు ఒక తోట ఉంది మరియు నేను దానిని ఆమె తరపున దానం చేస్తానని మిమ్మల్ని సాక్షిగా ఉంచుతున్నాను. హదీస్ 32. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మసీదును నిర్మించమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఓ బనీ అన్నజార్, మీ ఈ తోటకి ఎంత వెల కట్టాలో సూచించండి. దానికి వారు ఇలా జవాబిచ్చారు, అల్లా సాక్షిగా మేము దాని వెలను అల్లా తప్ప మరెవరిని అడగము. సంచిక 33. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్కు ఖైబర్లో ఒక భూభాగం లభించినప్పుడు ఆయన ప్రవక్త వద్దకు వచ్చి, నాకు ఇంతకన్నా ఉత్తమమైన భూభాగం ఎప్పుడూ లభించలేదు, కాబట్టి దీని విషయంలో మీరు నాకు ఏమి సలహా ఇస్తారు అని అడిగారు. అందుకు ప్రవక్త ఇలా అన్నారు, మీకు ఇష్టమైతే దాన ధర్మాల కోసం ఉపయోగించేందుకు దీనిని దానంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఉమర్ ఆ భూమిని దానంగా ఇచ్చారు. అనగా ఆ భూమిని అమ్మకూడదు, బహుమతిగా ఇవ్వకూడదు లేదా వీలునామా ద్వారా సంక్రమించకూడదు అనే షరతుపై, మరియు దాని నుండి వచ్చే ఆదాయాన్ని పేదల కోసం, బంధువుల కోసం, బానిస విముక్తుల కోసం, జిహాద్ కోసం మరియు అతిథులు మరియు ప్రయాణికుల కోసం ఉపయోగించాలి. మరియు దాని నిర్వాహకుడు న్యాయమైన పద్ధతిలో తినవచ్చు మరియు అతను దాని ద్వారా ధనవంతుడు కావాలనే ఉద్దేశం లేకుండా తన స్నేహితులకు కూడా ఆహారం పెట్టవచ్చు. సంఖ్య 34. ఇబ్ని ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్కు ఖైబర్లో కొంత ఆస్తి లభించింది మరియు అతను ప్రవక్త వద్దకు వచ్చి దాని గురించి ఆయనను తెలియజేశారు. ప్రవక్త అతనితో, నీకు ఇష్టమైతే దానిని దానంగా ఇవ్వవచ్చు అని అన్నారు. కాబట్టి ఉమర్ రజల్లాహు అన్హు దానిని దానంగా, అనగా ఒక దానపత్రంగా ఇచ్చారు. దాని నుండి వచ్చే ఆదాయాన్ని పేదల, అవసరమైన వారి బంధువుల మరియు అతిథుల మంచి కోసం ఉపయోగించాలి. హదీస్ 35. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త మదీనాకు వచ్చినప్పుడు ఒక మసీదును నిర్మించమని ఆజ్ఞాపించారు. ఆయన ఇలా అన్నారు, ఓ బనీ అన్నజార్, మీ తోటకు ఎంత ధర చెప్పగలరు? దానికి వారు, అల్లా సాక్షిగా మేము దాని ధరను అల్లా నుండి తప్ప మరెవరి నుండి అడగము అని జవాబిచ్చారు. హదీస్ 36. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం, ఒకసారి ఉమర్ పవిత్ర యుద్ధంలో ఉపయోగించడానికి ఒక గుర్రాన్ని దానంగా ఇచ్చారు. దానిని అల్లా ప్రవక్త ఆయనకు ఇచ్చారు. ఉమర్ దానిని స్వారీ చేయడానికి మరొక వ్యక్తికి ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని అమ్మకానికి పెట్టాడని ఉమర్కు తెలిసింది. కాబట్టి ఆయన దానిని కొనవచ్చా అని అల్లా ప్రవక్తను అడిగారు. దానికి అల్లా ప్రవక్త, నువ్వు దానిని కొనకూడదు, ఎందుకంటే నువ్వు దానిని కొనకూడదు అని జవాబిచ్చారు. మీరు దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోండి. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం 37వ సంచిక. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నా వారసులు ఒక దినార్ కానీ ఒక దిర్హం కానీ వారసత్వంగా పొందరు, ఎందుకంటే నేను వదిలి వెళ్ళేదంతా నా భార్యల పోషణ మరియు నా ఉద్యోగుల జీవితాలు మినహా దానంగా ఇవ్వబడింది. సంఖ్య 38. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ ఒక దానాన్ని స్థాపించినప్పుడు దాని నిర్వాహకుడు దాని నుండి తినవచ్చని మరియు తన స్నేహితునికి కూడా ఆహారం పెట్టవచ్చని, అయితే దాని నుండి తన కోసం ఏమీ దాచుకోకూడదనే షరతుతో విధించారు.
సంఖ్య 39. అనస్ రజల్లా తలన్హు గారి కథనం ప్రకారం మసీదు నిర్మాణ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ బాన్ అన్ నజార్, మీ తోటకు ఒక ధరను సూచించండి. వారు ఇలా సమాధానమిచ్చారు, మేము దాని ధరను అల్లా నుండి తప్ప మరెవరి నుండి అడగము. సంఖ్య 40. జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ రజల్లా తలన్హు గారి కథనం ప్రకారం ఉహద్ యుద్ధం జరిగిన రోజున మా నాన్న అమరులయ్యారు. ఆయనకు 6 కుమార్తెలు మరియు తీర్చవలసిన కొన్ని అప్పులున్నాయి. ఖర్జూర పండ్లను కోసే సమయం వచ్చినప్పుడు నేను అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, ఉహద్ యుద్ధం రోజున మా నాన్న అమరులయ్యారని మరియు ఆయనకు చాలా అప్పు ఉందని మీకు తెలుసు. ఆ అప్పులు ఇచ్చిన వారు మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, వెళ్ళి రకరకాల ఖర్జూర పండ్లను సేకరించి వాటిని వేరువేరుగా కుప్పలుగా పెట్టు. నేను అలాగే చేసి ఆయనను పిలిచాను. ఆయనను చూడగానే ఆ సమయంలో అప్పులు ఇచ్చిన వారు తమ హక్కులను బలవంతంగా కోరుకోవడం ప్రారంభించారు. ప్రవక్త గారు వారి ప్రవర్తనను చూసి ఆ పెద్ద కుప్ప చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దానిపై కూర్చొని మీ సహచరులను అనగా రుణదాతలను పిలవండి అని అన్నారు. ఆ తర్వాత అల్లాహ్ నా తండ్రి అప్పులన్నీ తీర్చేంత వరకు ఆయన కొలుస్తూ వారికి ఇస్తూనే ఉన్నారు. అల్లా సాక్షిగా నేను నా సోదరీమణులకు ఒక ఖర్జూర పండు కూడా తీసుకెళ్ళలేకపోయినా అల్లాహ్ నా తండ్రి అప్పులను తీర్చి ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ అల్లా సాక్షిగా ఆ కుప్పలో ఉన్నవి ఉన్నట్లుగానే నిండుగా ఉన్నాయి. అల్లా ప్రవక్త గారు కూర్చున్న కుప్ప వైపు నేను చూసినప్పుడు దాని నుండి ఒక ఖర్జూర పండు కూడా తీయబడినట్లు గమనించాను.